glory. In Jesus' name I pray. Amen. We are here this morning once again to meditate upon the cross of the Lord Jesus Christ. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించిన సిలువను గురించి మనం ధ్యానించడానికి ఈ స్థలంలో ఉన్నాం. It is very important to understand the cross. సిలువను అర్థం చేసుకోవటం క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. But the problem sometimes with Christians is that they understand it or look at it in a very sentimental way. మరి క్రైస్తవులతో విశ్వాసులతో వచ్చిన సమస్య ఏంటంటే సిలువ వైపు అనేక మంది ప్రజలు సిలువను చూస్తున్నప్పుడు అదేదో ఒక సెంటిమెంటల్గా దాన్ని పరిగణిస్తూ ఉంటారు. Yes, there is no doubt that a true believer's heart is flooded with emotion when he thinks of what Jesus did for him on the cross. ఒక నిజ క్రైస్తవుని హృదయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిలువలో ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఖచ్చితంగా వారి హృదయంలో చలించిపోతారు. But if it's only an emotion that the cross evokes in your heart, ఒకవేళ కేవలం ఆ భావోద్రేకమే సిలువ చెంత నీ జీవితంలో కలిగి ఉంటే, then there is something wrong with your whole understanding of this great truth. ఈ గొప్ప సత్యాన్ని గురించి నువ్వు కలిగి ఉన్నటువంటి అవగాహనలో పెద్ద లోపం ఉన్నదని నువ్వు గ్రహించాలి. God didn't give his son Jesus Christ to die on the cross just for you to feel emotional about it. నీవేదో కేవలం సిలువైపు చూసినప్పుడు భావోద్రేకానికి గురవటానికి మాత్రమే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తును సిలువకు అప్పగించలేదు. For you to shed a few tears when you meditate upon it. ఆ సిలువను ధ్యానిస్తున్నప్పుడు ఏదో కొన్ని కన్నీళ్లు కార్చటానికి ప్రభు సిలువలో మరణించలేదు. And feel a bit bad about how wicked you are. మరి ఆ సిలువను చూసి అయ్యో నేను ఎంత ఘోరమైన పాపిని అని అనుకోవటం అంత మాత్రమే సరిపోదు. And then go out and live your life as if nothing ever happened. సిలువను చూస్తూ బాధపడుతూ మరలా బయటికి వెళ్ళిపోయి నీ సాధారణమైన యథాతథ జీవితాన్ని కొనసాగించడంలో ప్రయోజనం లేదు. That's not the purpose of the cross. సిలువను గురించినటువంటి ఉద్దేశం అది కానే కాదండి. When God gave his son Jesus Christ to die on that cross, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని సిలువ మీద మరణించడానికి అప్పగించినప్పుడు he did so not only to deliver you from the consequences of your sins, నీ పాపమునకు వచ్చినటువంటి ఆ శిక్షను మాత్రం అనుభవించటం, దానిలో నుండి తప్పించడం మాత్రమే కాదు గాని, but he gave his son to deliver you from the power of sin in your life. నీ జీవితంలో పాపపు శక్తి నుండి కూడా నిన్ను పరిపూర్ణంగా విమోచించటానికి ఆయన తన కుమారుని సిలువకు అప్పగించాడు. That's why it's important to look at the context of the cross. అందుకే సిలువ యొక్క మరి కాంటెక్స్ట్ ని, ఆ సందర్భాన్ని మనం తప్పకుండా, నేపథ్యాన్ని తప్పకుండా మనం గ్రహించాలి. That's why it's important that we understand the doctrine of the cross. సిలువను గురించినటువంటి సిద్ధాంతాన్ని ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. Because it's not just the emotion that's important, అది కేవలం ఏదో ఒక భావోద్రేకమే మన జీవితంలో ప్రాముఖ్యమైనది కాదు గాని, but to be rooted and grounded in the truth of the cross. మరి సిలువను గురించినటువంటి సత్యంలో లోతైన అనుభవంలోనికి వెళ్ళటం మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. So let's begin at the heart of the matter. కనుక ఆ సిలువను గురించి హృదయపూర్వకంగా మనం గ్రహించడానికి ముందుకు వెళ్దాం. What was the need for the Son of God to die such a painful and excruciating death upon the cross? దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అంత బాధాకరమైనటువంటి శ్రమను, మరణాన్ని అనుభవించటానికి గల కారణం ఏంటి? Is it just, like I've said again, to evoke emotions in your heart? ఇదేదో నేను ఇందాక జ్ఞాపకం చేసినట్టుగా నీలో భావోద్రేకాన్ని కలిగించడానికి మాత్రమేనా? Most Christians would say no, that's not the purpose. చాలా మంది క్రైస్తవులు అంటారు కాదండి, అది సిలువ ఉద్దేశం కాదు అని చెప్తారు. They would say he died on the cross for my sins. ఆయన కల్వరి సిలువలో నా పాపముల కొరకు చనిపోయాడు. Which is true. అది సత్యమే. But did you ever stop to think? అయితే నువ్వు ఎప్పుడైనా ఇలాగ ఆలోచించటం ప్రారంభించావా? Why was the cross necessary? ఈ సిలువ ఎందుకు అంత ప్రాముఖ్యమైనటువంటిది? God is a sovereign king. దేవుడు సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడు కదా. If he so chose to, he could have just forgiven mankind. ఆయన ఒకవేళ అనుకుంటే మనుషులందరి పాపాన్ని ఒక్క క్షణంలో అలా క్షమించేసేయొచ్చు కదా. You see that kings had power to do so. మరి రాజులకు
మరి తన దేశంలో ఎవరైనా నేరస్తులను క్షమించే అధికారం ఉంది కదా. Today the leaders, the presidents, the prime ministers of nations have that power. దేశ అధినేతలు లేకపోతే దేశానికి ఉన్న అధ్యక్షులు, ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు అలాంటి అధికారాన్ని కలిగినటువంటి వారు. They have the power to pardon the worst of criminals in jail. ఒక భయంకరమైనటువంటి ఖైదీ యొక్క పాపములన్నిటినీ క్షమించగలిగినటువంటి అధికారం వారికి ఉన్నది. If they wield such power, ఒకవేళ ఈ లోక అధికారులే అలాంటి గొప్ప అధికారాన్ని కలిగి ఉంటే, doesn't God have that power? సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడికి మనుషుల్ని క్షమించగలిగిన అధికారం లేదంటారా? Then why did he require that his son die such an excruciating death upon the cross? మరి మనుషుల్ని పాపం నుండి విడిపించడానికి మరి అంత భయంకరమైన కలువరి శిలువ శ్రమను తన కుమారునికి ఎందుకు అప్పగించాలి? Why that pain? ఎందుకు ఆ బాధ? Why that suffering? ఎందుకు ఆ శ్రమ ప్రభు అనుభవించాలి? Why that shame upon the cross? ఎందుకు కలువరి శిలువలో అవమానాన్ని భరించాలి? Why couldn't he have just forgiven everyone? ఆయన అలా అందరి పాపములు ఒక్కసారి క్షమించేస్తే అయిపోయేది కదా. I want to turn your attention this morning to a very familiar passage in the Bible. పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ బాగా సుపరిచితమైన వాక్యంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాను. Isaiah chapter 53. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. Isaiah 53 verses 10 and 11. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదువుదాం. అతని నలుగగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. I want to draw your attention to a few words in this passage. ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటల వైపు మన దృష్టిని మనం కేంద్రీకరిస్తాం. In verse 10 it says it pleased the Lord. మరి 10వ వచనంలో దేవుని వాక్యం అంటుంది యెహోవాకు ఇష్టమాయెను. The pleasure of the Lord. మరి దేవునికి సంతోషం కలిగింది అని అంటూ ఉన్నాడు. And then look at verse 11. 11వ వచనాన్ని చూడండి. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. Look at the word satisfied. తృప్తి నొందెను అన్నటువంటి మాటని గమనించండి. It pleased God దేవునికి ప్రీతికరముగా ఉన్నది to put his son on that cross. తన కుమారుడైన క్రీస్తును సిలువలో పెట్టడం దేవునికి ప్రీతికరముగా ఉన్నది. It satisfied God. అంత మాత్రమే కాదు, అది తనకి తృప్తిని కలగజేస్తూ ఉన్నది. Now here is the purpose of the cross of Jesus Christ. ఇక్కడ యేసుక్రీస్తు సిలువను గురించినటువంటి ఉద్దేశం మనం ఇక్కడ చూస్తున్నాం. Yes, it is true. The simple answer is true that he died for our sins. అవునండి, వాస్తవం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన అందరి పాపముల కొరకు చనిపోయాడు. But there is a greater truth involved. అయితే దానిలో ఒక అద్భుతమైనటువంటి సత్యం దాగి ఉన్నది. He died to satisfy God himself. ఆయన తన తండ్రి అయిన దేవుణ్ణి సంతృప్తి పరచటానికి ఆయన కలువరి సిలువలో మరణించాడు. Did you ever think about it? ఎప్పుడైనా ఈ విషయాన్ని గురించి ఆలోచించామా? That the cross was not just for you and me, but it was for God. సిలువ అనేటువంటిది కేవలం పాపులను రక్షించుట కొరకు మాత్రమే కాదు గాని తండ్రి అయిన దేవునికి సంతృప్తి కలిగించటానికి, To please him. తన దేవుణ్ణి తృప్తిపరచటానికి, To satisfy him. ఆయనకు తృప్తి కలిగించటానికి. This is a great truth that all of us must stop and think about. మనందరం కూడా ఆలోచించవలసినటువంటి గొప్ప సత్యం ఇది. The cross was made necessary to satisfy God. మరి పరలోకంలో ఉన్న తండ్రిని తృప్తిపరచటానికి సిలువ ప్రాధాన్యత వహిస్తున్నది. What does this mean? అంటే దాని అర్థం ఏంటి? Let me again draw your attention to another passage in the Bible. మరి యొక్క వచనంలోనికి మన దృష్టిని మనం తీసుకుని వెళ్దాం. Look at Deuteronomy chapter 32. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Deuteronomy 32 and verse 4. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. Here is a verse that describes our God. మన దేవుని గురించి వివరిస్తున్నటువంటి వచనం ఇక్కడ మనకు కనబడుతున్నది. It says he is a rock. ఆయన దుర్గముగా ఉన్నాడు. What does it mean? దాని అర్థం ఏంటి? That means he's solid, rock solid. ఆయన ఒక బలమైనటువంటి కోటగా ఉన్నటువంటి వాడు. That means he's somebody that you can rely on. అనగా ఎవరైనా తన మీద ఆధారపడగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. He is somebody you can trust. నీవు నమ్మదగినటువంటి వాడుగా ఉన్నాడు.
You can go to him for protection from the storms of life. నీ జీవితంలో వచ్చేటువంటి తుఫాన్లన్నిట్లో నుండి భద్రత కొరకు నీవు ఆ ఆశ్రయ దుర్గం దగ్గరికి వెళ్ళవచ్చు. You can go and hide yourself under the shadow of that rock from the heat of the sun. ఆ ఆశ్రయ దుర్గమైనటువంటి ఆయన నీడలో ఆ సూర్యుని యొక్క వేడిమి నుండి నువ్వు తప్పించుకొని దాక్కొనవచ్చు. He is somebody you can absolutely trust. He is trustworthy. నీవు ఎల్లప్పుడూ నమ్మదగినటువంటి దేవుడైనటువంటి వాడు ఆయన. This is a picture of reliability and trustworthiness. మనం ఆధారపడగలిగినటువంటి నమ్మదగినటువంటి దేవుని యొక్క వాస్తవం ఇక్కడ మనం చూస్తున్నాం. How many of you believe that? మీలో ఎంతమంది ఈ వాస్తవాన్ని నమ్ముతున్నారు? That God is trustworthy. మన దేవుడు నమ్మదగిన వాడు. All of you do. మనందరం కూడా ఆ విషయాన్ని But I నమ్ముతున్నాం. want to ask you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. What makes him trustworthy? మరి ఎందుకు నీవు ఆయన మీద నమ్మకాన్ని ఉంచుతున్నావు? What makes God someone who can be trusted? మరి ఏ విషయాన్ని బట్టి ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడగలడు? Did you ever think about that? ఎప్పుడైనా ఆ విషయాన్ని గురించి ఆలోచించావా? When you put your trust in someone, ఒక వ్యక్తి మీద నీ నమ్మకాన్ని ఉంచినప్పుడు what makes you decide that this man is trustworthy? ఈ వ్యక్తి నేను నమ్మదగిన వాడు, ఆధారపడగలిగినటువంటి వాడని ఏ విషయాన్ని బట్టి నువ్వు నిర్ణయించుకుంటావు? You don't do it blindly, నీవు ఏదో గుడ్డిగా ఒక వ్యక్తిని నమ్మవండి. right? If you meet someone for the first time, ఎవరైనా ఒక వ్యక్తిని మొట్టమొదటిసారిగా నువ్వు కలిసినప్పుడు you're not going to take your wallet out and keep it in his hand for safekeeping నీ పాకెట్లో ఉన్నటువంటి వాలెట్ తీసి అతని చేతిలో నువ్వు అప్పగించావు. and say, I'll just come back, hold it for me. దయచేసి ఇది మీ చేతిలో పెట్టుకొని నేను మరలా వచ్చి తీసుకుంటానని చెప్తావా కొత్తగా కలిసిన వ్యక్తితో? No, you won't trust him for a moment, ఆ మొదటిసారి కలిసినటువంటి వ్యక్తిని నువ్వు ఎప్పుడు కూడా నమ్మవు. because you don't know anything about him. ఎందుకంటే ఆయన గురించి నీకు ఏమీ తెలీదు. What makes a person trustworthy అయితే ఒక వ్యక్తిని నమ్మదగిన వాడిగా ఉండటానికి ఏ విషయం మనకు దోహదపడుతుంది? is his character, అది ఆయన ప్రవర్తన, his characteristics, ఆయన గుణగణాలు, his nature. ఆయన యొక్క స్వభావం. When it comes to God, his attributes. దేవుని ఎద్దకు వచ్చినప్పుడు ఆయన కలిగి ఉన్నటువంటి గుణగణములు. These are the things that make God trustworthy. ఈ విషయాలన్నిటిని ఆధారం చేసుకొని మనం దేవుని నమ్మదగిన వాడుగా ఎంచుతూ ఉన్నాం. Now, if you're thinking that we have lost track, we are here to talk about the cross, we are talking about God's trustworthiness. మాస్టర్ గారు మీరు సిలువను గురించి మాట్లాడకుండా దేవుడి నమ్మకత్వాన్ని మాట్లాడుతున్నారేమో అని మీరు ఒకవేళ అడిగితే, Don't worry, we'll come back. మనం సిలువ ఎద్దకే తిరిగి It's రాబోతున్నాం. all connected. ఇవన్నీ కూడా ఒకదానికొకటి సంబంధం కలిగినటువంటివి. You see, it is God's character, his attributes that make him trustworthy. దేవుని యొక్క ప్రవర్తన, ఆయన కలిగి ఉన్నటువంటి గుణగుణములన్నిటినీ మనం ఆయన మీద ఆధారపడినట్లుగా చేస్తున్నాయి. This verse tells us the nature of God. ఈ వచనము దేవుని యొక్క స్వభావాన్ని మనకు His తెలియజేస్తున్నది. work is perfect. ఆయన కార్యము సంపూర్ణమని అంటున్నాడు. All his ways are judgment. ఆయన చర్యలన్నీ న్యాయములు అని A మాట్లాడుతున్నాడు. God of truth and without iniquity. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడై ఉన్నాడు. Just and righteous or right ఆయన is he. నీతిపరుడును యథార్థవంతుడునై ఉన్నాడు. This is what makes him trustworthy. ఈ విషయాలు మనం దేవుని మీద ఆధారపడినట్లుగా మనల్ని చేస్తున్నాయి. The words describe his perfection. ఈ వచనము ఆయన పరిపూర్ణతను మనకు They తెలియజేస్తున్నాయి. describe his judgment, ఆయన యొక్క మరి నీతిని న్యాయమును మనకు కనబరుస్తున్నాయి. his truth, his sinlessness, ఆయన నిర్దోషత్వమును, ఆయన పాపం లేని స్వభావాన్ని తెలియజేస్తున్నాయి. his righteousness. ఆయన యొక్క నీతిని యథార్థతను తెలియజేస్తున్నది. Wonderful attributes. ఎంత అద్భుతమైనటువంటి గుణగణాలు. Now, when you have to describe all of these with one word, వీటన్నిటిని ఒక్క మాటలోను విశదపరచాలి అని అంటే the word would be holy. పరిశుద్ధుడు అన్నటువంటి ఒక్క మాట సరిపోతుంది. God is holy. మన దేవుడు పరిశుద్ధుడు. The cross of Jesus Christ యేసుక్రీస్తు యొక్క సిలువ must be understood in the context of the holiness of God. దేవుని యొక్క పరిశుద్ధతను ఆధారం చేసుకొని అర్థం చేసుకోవాలి. Earlier we just read that God was satisfied with the sacrifice of Jesus ఇంతకుముందు Christ. మనం చదివాం యెషయా గ్రంథంలో దేవుడు తన కుమారుడైన మరి క్రీస్తు యొక్క త్యాగము ద్వారా ఆయన సంతృప్తి చెందాడు. We understand it from the perspective of the holiness of God. దానిని దేవుని యొక్క పరిశుద్ధతను గురించి అర్థం చేసుకుంటూ మనం గ్రహించగలుగుతాం. God is absolutely holy. దేవుడు పరిశుద్ధుడైనటువంటి వాడు. That means he's completely holy.
ఆయన సంపూర్ణ పరిశుద్ధత కలిగినటువంటి వాడు. And the cross was the only way that his holiness could be satisfied. కేవలం సిలువ ద్వారా మాత్రమే దేవుని యొక్క పరిశుద్ధతను సంతృప్తి పరచగలదు. The cross was the only way కేవలం సిలువ ఒక్కటే that he could forgive the sins of mankind మనుషుల యొక్క పాపమునంతటిని క్షమించి and still not violate his own holy nature. ఆయన పరిశుద్ధతను ఏమాత్రము భంగము కలిగించకుండా ఉండగలిగినటువంటిది. Earlier we said, why couldn't God have just forgiven everybody? ఒకవేళ దేవుడు ఇందాక మాట్లాడినట్టుగా దేవుడు ఎందుకు ఒక్క మాటతో ప్రజలందరి పాపాలని క్షమించేయకూడదు? That's because he's holy. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. Because he's just. ఆయన నీతి కలిగినటువంటి వాడు. Because he's righteous. ఆయన నీతి న్యాయములు కలిగినటువంటి వాడు. It would violate his holy nature if he would just forgive everybody. ఆయన ఒక్క మాటతో మనుషుల పాపములన్నీ క్షమించేశానంటే ఆయన పరిశుద్ధతకు తగినటువంటి మాట కాదు అది. If he had overlooked the sins of mankind, మనుషుల యొక్క పాపములను ఆయన చూసి చూడనట్టుగా వదిలేస్తే, if he had forgiven them without a payment or penalty for sin, పాపమునకు రావలసినటువంటి శిక్షకు వెల చెల్లించకుండా ఆయన ఒకవేళ మనుషుల పాపాన్ని క్షమించితే, he would be an unjust and an unholy God. ఆయన మరి న్యాయవంతుడిగా నీతిమంతుడిగా ఏమాత్రం అగుపడడు. So the cross of Jesus Christ was necessary. కాబట్టి మనుషుల పాప క్షమాపణ కొరకు క్రీస్తు యొక్క సిలువ ఖచ్చితంగా అవసరమైనది. Firstly, to satisfy the holy nature, the perfect nature of God. మొట్టమొదటిగా దేవుని యొక్క పరిశుద్ధతను, ఆయన పరిపూర్ణతను సంతృప్తి పరచటానికి. Now if anybody should ask you this question, ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగితే, what is God made up of? మరి దేవుడు అంటే ఏంటి? దేవుడు ఎలా చేయబడ్డాడు? What is the substance of God? మరి దేవుడు అని మనం గ్రహించటానికి మరి ఎలా మనం అర్థం చేసుకోవాలి? Or what is the essence of God? దేవుణ్ణి తయారు చేయడానికి కావలసినటువంటి పదార్థం ఏంటి? What is God made up of? దేవుడు దేని ద్వారా చేయబడ్డాడు? Right, we are made up of flesh and blood and bones. మనము రక్త మాంసములతో ఎముకలతో మనం చేయబడ్డాం. What is God made up మరి of? దేవుడు ఎలా చేయబడ్డాడు? Well, the Bible says God is a spirit. అయితే దేవుని వాక్యం అంటుంది దేవుడు ఆత్మై ఉన్నాడు. But yet if you ask the question, what is the spirit made up of? అయితే మరలా నువ్వు ప్రశ్న అడగవచ్చు, ఆత్మ ఎలా చేయబడింది? Well, you might be thinking I have an answer to that. I don't. మరి మీరు అనుకోవచ్చు ఈ పాస్టర్ గారి దగ్గర దానికి జవాబు ఉంది ఏమని. లేదండి, I don't know what is made up of. ఆత్మ ఏ విధంగా చేయబడిందో సమాధానం లేదు. I'm not saying God was created, don't get me wrong. అంటే ఇక్కడ మీరు పొరపాటుగా అర్థం చేసుకోవద్దు. దేవుడు ఎలా చేయబడ్డాడు అంటే దేవుడు కూడా సృష్టించబడ్డాడా అని పొరపాటున అర్థం చేసుకోవద్దు. I'm talking about the substance of God. అంటే దేవుని ఎలా అర్థం చేసుకోగలం అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాను. But if I should take a guess, ఒకవేళ నేను ఇలా ఊహించగలిగితే, then I would say that God is made up of holiness. దేవుడు ఎలా చేయబడ్డాడంటే పరిశుద్ధతతో చేయబడ్డాడు. That's his very being. అంటే అది ఆయన యొక్క ప్రాముఖ్యమైన ఉనికి. His very substance, his very essence. ఆయన తయారు చేయబడిన విధానమే పరిశుద్ధత. Look at Isaiah 57 and verse 15. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి దయచేసి చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. It says that God lives in a holy place. దేవుడు పరిశుద్ధ స్థలంలో నివసించువాడు అని తెలియజేస్తున్నది. And this verse says his name also is holy. ఆయన పేరు కూడా పరిశుద్ధుడు అని రాయబడి ఉన్నది. His name is holy and he lives in a holy place. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధతలో నివసించేటువంటి వాడు. In Psalm 99 and verse 9 the Bible says the Lord our God is holy. కీర్తన 99:9లో దేవుని వాక్యం అంటుంది మన దేవుడు పరిశుద్ధుడు. We all know the Bible says be holy for I am holy. నేను పరిశుద్ధుడని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. Everything about God is holiness. దేవుని గురించి సమస్తము మాట్లాడాలంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి వాడు. Christians are lopsided in their understanding of God sometimes. క్రైస్తవులు మరి దేవుణ్ణి అర్థం చేసుకోవటంలో సరైనటువంటి అవగాహన లేకుండా ఉన్నారు.
especially when it comes to the cross, ప్రత్యేకముగా సిలువను గురించి గ్రహించవలసిన అవసరం వచ్చినప్పుడు they focus on the love of God, which is not wrong really, but there is an overemphasis on the love of God. కేవలం సిలువలో దేవుని ప్రేమ మీదనే మనం దృష్టికరిస్తాం, కానీ ప్రేమకు అతీతంగా ఇంకా అనేకమైన విషయాలు సిలువలో ఉన్నాయి. God never said, I am love. Did he say that in the Bible? దేవుడు నేను ప్రేమై ఉన్నాను అని ఆయన చెప్పలేదు. Did you ever find a verse in the Bible where he says, I am love? ఆయన తన నోటితో నేను ప్రేమను అని ఎక్కడైనా దేవుడు చెప్పాడా? The Bible says, I know God is love. I know that. దేవుని వాక్యం చెప్తుంది ఏమనంటే దేవుడు ప్రేమ స్వరూపి అని. And it's the same as God saying it. I know that. It's the same as God himself saying those words. మరి దేవుడు కూడా అదే మాటను చెప్పటంలో పొరపాటేం లేదు. I'm not denying that he is love. ఆయన ప్రేమై ఉన్నాడన్న మాటను నేను తృణీకరించట్లేదు. But you see, he says, I am holy. కానీ దేవుడు తన నోటితో పలికినటువంటి మాట ఏంటంటే నేను పరిశుద్ధుడను. Be ye holy. కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. He never said, I am love, so be ye loving. నేను ప్రేమై ఉన్నాను గనుక మీరును ప్రేమై ఉండుడి అని దేవుడు చెప్పలేదు. But you see, there is this whole movement of preaching on the love of God ad nauseum. చూడండి, ఈ లోకంలో ఎక్కువగా మనం బోధించేది దేవుని యొక్క ప్రేమను గురించి, ప్రేమ గుణగుణాల గురించి మనం బోధిస్తూ ఉంటాం. Loving and sharing and caring, always these మరి things. ప్రేమించటం, కనికరించటం, ఇతరుల మీద దయ చూపించటం, దీని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. And when it comes to the cross, it's all about love, love, love. సిలువను గురించి ధ్యానించడానికి రాగానే కేవలం ప్రేమను మాత్రమే మనం దృష్టిస్తూ It ఉంటాం. is pushed so much that the believer leaves with nothing but a raised emotion in his heart. కేవలం మరి ఆ యొక్క సిలువను చూసినప్పుడు ప్రేమను గురించి భావోద్రేకంతో దేవుని బిడ్డలు నింపబడుతూ ఉన్నారు. And those emotions subside when he goes back into the busyness of life. ఆ భావోద్రేకాలు మరలా ఉద్యోగంలోనికి, వ్యాపారంలోనికి, సొంత పనుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు ఆ భావోద్రేకాలు అనుభవబడుతున్నాయి. God says, I am holy. దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధుడను. This is God's nature. ఇది దేవుని యొక్క స్వభావమై ఉంటున్నది. Whatever else he may be or may not be, ఆయన ఇంకా ఏమై ఉన్నాడో ఏమై ఉండలేదు. one thing is for sure in an absolute sense. ఒక విషయం మాత్రమే ఖచ్చితం, వాస్తవం. He is holy. ఆయన పరిశుద్ధుడు. And his holiness ఆయన పరిశుద్ధత is the basis of every attribute that he possesses. ఆయన కలిగి ఉన్నటువంటి గుణగణములన్నిటికీ అది ఆధారముగా ఉంటున్నది. Is God love? దేవుడు ప్రేమై ఉన్నాడా? Yes. అవునండి. But that love flows from his holiness. అయితే ఆ ప్రేమ దేవుని పరిశుద్ధతలో నుండి ప్రవహిస్తున్నది. Is God kind and merciful and gracious? దేవుడు దయగలిగిన వాడు, కరుణ కలిగినటువంటి వాడా? They flow from this attribute of ఆయన holiness. దయా కరుణలు దేవుని పరిశుద్ధతలో నుండి ప్రవహిస్తున్నాయి. Is he faithful? Is he good? ఆయన నమ్మదగిన వాడు, మంచివాడై ఉన్నాడా? That's because his holiness requires. ఆయన మంచితనం పరిశుద్ధతలో నుండి ప్రవహిస్తున్నది. You understand this, that every attribute of God is demanded by his holiness. దేవుడు కలిగి ఉన్న ప్రతి లక్షణం, ప్రతి గుణగణం ఆయన పరిశుద్ధతలో నుండి వస్తున్నటువంటిదే. Because he's holy, he's loving. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనుక ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. Because he's holy, he's kind and just and good and faithful. ఆయన పరిశుద్ధుడు గనుక నమ్మదగిన వాడు, నీతిమంతుడిగా, సత్యవంతుడిగా ఉంటున్నాడు. There is one attribute I want you to notice this morning. ఈ ఉదయకాల సమయంలో ఒక్క గుణమును మీరు గ్రహించాలని కోరుతున్నాను. The most important attribute of God that flows directly from his holiness ఆయన పరిశుద్ధతలో నుండి నేరుగా ప్రవహించేటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణ లక్షణం is his justice. ఆయన మరి న్యాయము. Again, you see, the problem is when we talk about these things, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు they don't really stir up emotions in our heart. ఈ విషయాలు, ఈ వాస్తవాలు చాలా సందర్భాల్లో మనల్ని భావోద్రేకంగా గురి చేయలేవు. God doesn't want us always to be emotional about the cross. అన్ని సందర్భాల్లో సిలువను చూసినప్పుడు మనం భావోద్రేకానికి గురవ్వాలని దేవుడు కోరట్లేదు. He wants us to understand the great truths behind the cross. ఆ సిలువలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం గ్రహించాలని దేవుడు కోరుతున్నాడు. Now, because God is holy, దేవుడు పరిశుద్ధుడు గనుక he is also just. ఆయన న్యాయవంతుడై ఉన్నాడు. Look at Revelation chapter 6 verse 10. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని దయచేసి ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. In the Old Testament, when Daniel saw
the Lord Jesus Christ before his incarnation. మరి పాత నిబంధన కాలంలో క్రీస్తు నరరూపిగా రాకముందే దానియేలు మరి యేసుక్రీస్తు ప్రభువుని చూసినప్పుడు He saw him as a judge. ఆయన అతన్ని న్యాయవంతునిగా చూశాడు. When John the apostle saw him after his ascension into heaven, మరి క్రీస్తు ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు దర్శనం చూసినప్పుడు he saw him as a judge. అతన్ని న్యాయవంతుడిగా చూశాడు. He is a holy judge. ఆయన పరిశుద్ధుడైన న్యాయవంతుడు. And he demands justice every single time. ఆయన ప్రతి సందర్భంలో న్యాయమును కోరుకునేటువంటి వాడు. In this verse that we have just read, మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో they cried with a loud voice, వారందరూ కూడా బిగ్గరగా కేక వేస్తూ ఉన్నారు. How long, O Lord, holy and true, నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా అని కేకలు వేస్తున్నారు. dost thou not judge and avenge our blood? మరి ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తం భూనివాసుల ప్రతిదండన చేయకుంటావు. You see the connection between the holiness of God and him being a judge? చూడండి, దేవుని యొక్క పరిశుద్ధతను గురించి అదే విధంగా మరి ఆయన న్యాయవంతుడన్న మాటను గురించి ఒకసారి కనెక్షన్ చూడండి. The Bible says that judgment and justice are the habitation of his throne. మరి న్యాయము తీర్పు అనేటువంటివి దేవుని సింహాసనం నుండి వస్తున్నటువంటివి. This is what sets our God apart from all the gods in this world. మరి ఈ లోకంలో ఉన్నటువంటి దేవుళ్ళు దేవతలందరి నుండి మన దేవునిలో కలిగి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయమే ఇది. Holiness, పరిశుద్ధత, justice, న్యాయము, judgment. మరి తీర్పు. You don't see it in any other god. ఇవి వేరే ఏ దేవుళ్ళో కూడా మనం చూడలేమండి. Maybe you will see love. బహుశా ప్రేమను చూడగలమేమో ఇతర Maybe you will దేవుళ్ళో. see forgiveness. ఇతర దేవుళ్ళో క్షమాపణ చూడగలమేమో. Maybe you can see kindness. ఇతర దేవుళ్ళో దయను చూడగలమేమో. But you cannot see holiness. కానీ యేసులో మన దేవుళ్ళో ఉన్న పరిశుద్ధత ఎవరిలోనూ మనం చూడలేము. Justice, న్యాయము and judgment. తీర్పు, That's our God. అవే మన దేవుడై ఉన్నాడు. And these are the attributes that demanded the cross of ఈ Jesus అద్భుతమైన Christ. గుణలక్షణములు మరి సిలువను కోరుకుంటూ ఉన్నాయి. Our God is without comparison when it comes to his holiness. ఆయన పరిశుద్ధతను గురించి మాట్లాడితే పరిశుద్ధతలో ఆయనకు సాటి అయిన వారి లోకంలో ఎవరు లేరు. There is no God in heaven or earth or under the earth. భూమి మీదనైనను పరలోకమందైనను భూమి క్రిందనైనను మన దేవుడి వంటి పరిశుద్ధుడైన దేవుడు మరెవరునూ లేరు. Who could say to his creation, ఆయన తన సృష్టికి ఇలాగ చెప్పగలడు, Be ye holy, for I am holy. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండడని చెప్పగలిగిన వాడు మన దేవుడు ఒక్కడే. But you see, brethren, that is a grim truth. అది ఎంత వాస్తవం ఒకసారి గమనించండి. If you think about it, దీని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు it should send shivers down your spine in fear. ఈ పరిశుద్ధుడు మన దేవుడు పరిశుద్ధుడన్న మాట వింటున్నప్పుడు మన వెన్నులో వణుకు పుట్టాలండి. It means God can never commit any sin. అంటే మన దేవుడు పరిశుద్ధుడని ఏ పాపము చేయలేడు. He can never lie. ఆయన అబద్ధం ఆడలేడు. He can never do anything that is unjust. ఆయన మరి న్యాయము కానిది ఏది చేయటానికి వీలే లేదు. He can never accept that which is unjust. ఆయన మరి న్యాయము లేనిది ఏది కూడా చేయటానికి ఆయన ఉన్నటువంటి వాడు కాదు. When man sinned, he sinned against God. అయితే మానవుడు పాపం చేసినప్పుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. When you sin against God. నీవు నేను పాపం చేసినప్పుడు దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేశాం. Maybe you hurt other people, there's no doubt. బహుశా నువ్వు ఇతరులను గాయపరిచి ఉండవచ్చు, దాంట్లో సందేహం ఏం లేదు. But your sin is against God. అయితే నీవు చేసిన పాపం దేవునికి విరుద్ధముగా చేస్తున్నావు. You know why? ఎందుకో తెలుసా? Because only God is holy. ఎందుకంటే దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు గనుక And only his holy nature is offended by sin. కేవలం మానవుడు చేసే పాపం ద్వారా దేవుని పరిశుద్ధతకు భంగం కలుగుతున్నది. Now think about the cross in this context. మరి ఈ నేపథ్యంలో సిలువను గురించి ఒకసారి ఆలోచించండి. Man's sin requires God's holy nature to demand justice. మరి మానవుని చేసినటువంటి పాపములకు మరి న్యాయం జరగాలంటే దేవుని పరిశుద్ధత అవసరమైనది. God's holy nature demands justice. దేవుని యొక్క పరిశుద్ధత న్యాయమును కోరుకుంటున్నది. That's why he cannot forgive. అందుకొరకే ఆయన ఏదో ఒక్క మాటతో మీ పాపాలు క్షమించేశానని చెప్పడానికి వీల్లేదు. It's not like the leader of a nation forgiving a prisoner. ఏదో ఒక దేశానికి మరి ప్రధానిగా ఉన్నటువంటి వాడు ఇదిగో ఆ ఖైదీని నేను క్షమించేశాను అని చెప్పినట్టు కాదు. He may leave the prison, ఆయన చెరలో నుండి బయటికి రావచ్చేమో, but his sin is not taken away. అయితే అతని పాపమునకు ప్రాయశ్చిత్తము క్షమాపణ జరగలేదు.
God's holy nature says that sin must be punished. దేవుని పరిశుద్ధత ఏమని బోధిస్తున్నదంటే ఆ పాపము శిక్షించబడాలి. That's why he had to put his son to such grief and to such pain. పాపమునకు శిక్ష కలగాలి గనుక తన కుమారుణ్ణి ఆ బాధ గుండా దేవుడు పంపించాడు. It is not all about love. ఇది కేవలం ప్రేమను గురించి మాత్రమే కాదండి. Now, is it true that God's love is seen in the cross? మరి దేవుని యొక్క ప్రేమను కల్వరి శిలువలో చూస్తున్నామనేటువంటిది వాస్తవమేనా? Yes, it is true. అవును, ఆయన ప్రేమను శిలువలో చూడగలుగుతున్నాం. But never forget this. అయితే ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. What made God love the world so much? అయితే దేవుడు లోకాన్ని అంతగా ప్రేమించటానికి గల కారణం ఏంటి? That he gave his only begotten son. ఆయన తన ఏకైక కుమారుని లోకం కొరకు ఇవ్వటానికి గల కారణం ఏంటి? What is the motive of his love? ఆయన ప్రేమలో ఉన్నటువంటి ఆ ఉద్దేశం ఏంటి? What is behind his love that he ఆయన loved us? మానవాళి మీద ప్రేమ చూపించడానికి వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి? It's his holiness. అది ఆయన పరిశుద్ధత. When we come to the cross, మనం సిలువ చెంతకు వచ్చినప్పుడు it's not for us to just gaze upon him as he hangs there for our sins ఏదో మన పాపముల కొరకు ఆయన సిలువలో వేలాడుతున్నాడు అనేటి వైపు దృష్టించటం మాత్రమే కాదు. and look at him and weep a few tears ఆయన వైపు చూస్తూ ఆయన శ్రమలను చూడలేక కొన్ని కన్నీళ్లు గార్చటం ద్వారా and సరిపోదు. sympathize with all his sufferings ఆయన యొక్క శ్రమలు చూసి అయ్యో అని హృదయంలో వేదన చెందటం కాదు. and say, how sad that the holy Son of God, the sinless Son of God, had to go through this for me. పరిశుద్ధుడైన దేవుని కుమారుడు ఇంత భయంకరమైన శ్రమ అనుభవించటం ఎంత భయంకరమని నువ్వు మాట్లాడుకోవచ్చు. But that's not what is going to edify you. అలా ఆయన ప్రేమను ఊకే నువ్వు గ్రహించటం ద్వారా నీవు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందలేదు. There are two things more that you need to think about. నీవు గ్రహించవలసిన రెండు ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఉన్నాయి. Your own sinfulness నీ సొంత పాప స్వభావం and the holiness of God. దేవుని యొక్క పరిశుద్ధత. Every time you come to the cross, నీవు సిలువ చెంతకొచ్చిన ప్రతిసారి, every time you meditate upon the cross, దేవుని సిలువను గురించి నువ్వు ధ్యానిస్తున్న ప్రతిసారి, every time you think of the sufferings of the Son of God on the cross, కల్వరి సిలువలో దేవుని కుమారుని యొక్క శ్రమలను నువ్వు ధ్యానిస్తున్న ప్రతిసారి look back and see how holy God is. నీవు వెనుకకు తిరిగి ఆ దేవుడు ఎంత పరిశుద్ధుడో ఒకసారి ఆలోచించు. And look at the grim justice that his holiness demands. ఆయన యొక్క న్యాయం ఆ పరిశుద్ధతను ఎంతగా కోరుకుంటుందో ఒకసారి ఆలోచించు. And then look at your own heart. ఆ తర్వాత నీ సొంత హృదయం లోపలికి నువ్వు తొంగి చూడు. And think of how sinful it is. ఒక్కసారి నువ్వు ఆలోచించు ఎంత భయంకరమైన పాప స్వభావం నీ హృదయంలో ఉన్నది. That it had to be the Son of God himself who had to take your ఇదిగో నా పాప స్వభావాన్ని బట్టి ఆ దేవుని కుమారుడే నా కొరకు భూమి మీదకి వచ్చి శ్రమ అనుభవించవలసి వచ్చింది. I couldn't pay for it myself. నాకు నేనుగా నా పాపాన్ని శిక్షనికి వెల చెల్లించలేను. Because that would mean that I should go to hell. దాని అర్థం ఏంటంటే నేను చేయలేను గనుక ఇక నేను నరకానికి వెళ్ళవలసిందే. But that's why Jesus died for my sins. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల కొరకు సిలువలో To చనిపోయాడు. satisfy the holiness of God. దేవుని పరిశుద్ధతను సంతృప్తి పరచటానికి. When we think about it, it gives us motive to live a holy life. దీని దేవుని పరిశుద్ధతను గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధంగా జీవించాలి అన్నటువంటి ఒక ఆలోచన మనకు My కలగజేస్తుంది. point is this. నా ఆలోచన ఏంటంటే I want to leave you with this. నేను ఈ మాటతో మిమ్మల్ని విడిచిపెట్టాలని ఇష్టపడుతున్నాను. That if the cross doesn't produce holiness in our lives, దేవుని సిలువ విశ్వాసులమైన మన జీవితాల్లో పరిశుద్ధతను వృద్ధి చెందించకపోతే the cross is made of none effect in our lives. ఆ సిలువ మన జీవితంలో వ్యర్థమైపోతుంది. Again, let me emphasize this. నేను మరలా ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నాను. It is not for you to feel bad that he died on the cross. ఆయన సిలువలో చనిపోయాడని మనం ఏదో బాధను వ్యక్తపరచడం సరిపోదు. It's not just to save you from hell that he died on the cross. ఆయన కేవలం నిన్ను నరకం నుండి తప్పించడానికి సిలువలో మరణించలేదు. But he died
to make you free from the power of sin. ఆయన సిలువలో మరణించింది నిన్ను పాపపు శక్తి నుండి పరిపూర్ణంగా విడుదల కలిగించడానికి. So that you can live a holy life. అలాగున నీవు పరిశుద్ధమైన జీవితం జీవించుట కొరకు. You say, but I don't understand how I can do that. అయితే పాస్టర్ గారు నేను అలా ఏ విధంగా జీవించగలను పరిశుద్ధంగా అని అడగవచ్చు. The Bible says that we must reckon ourselves dead indeed unto sin. బైబిల్ వాక్యం జ్ఞాపకం చేస్తుంది పాపం విషయంలో మనం చచ్చిన వారమై ఉన్నామని గ్రహించాలి. Because you see, we have been baptized by the Holy Spirit into the death of Christ. ఎందుకనగా పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు మరణంలోనికి మనం బాప్తిసం తీసుకున్నాం. We died to sin. మనం పాపం విషయంలో చనిపోయాం. We were buried with Christ. మనం క్రీస్తుతో కూడా సమాధి చేయబడ్డాం. And we have risen with him. మనం మరలా ఆయనతో కూడా తిరిగి లేచాం. To walk in newness of life. మరలా నూతనత్వముతో నడవటానికి మనం తిరిగి లేచాం. The chains have been broken. మన యొక్క బంధకములన్నీ కూడా తెంచివేయబడ్డాయి. The bondages have been broken. మన సంఖ్యలు బంధకాలన్నీ తెంచివేయబడ్డాయి. We have been made free. మనము మరి విడుదల పొందినటువంటి వారిగా ఉన్నాం. The Bible says that we should stand fast in the liberty wherewith Christ hath made us free. దేవుడు మనకిచ్చినటువంటి స్వాతంత్ర్యంలో మనం నిలకడగలిగినటువంటి వారమై ఉండాలి. That means to live a holy life. అనగా దాని అర్థం మనందరము పరిశుద్ధతలో జీవించవలసిన వారమై That ఉన్నాం. means to walk in a blameless manner before God. అనగా నిందారహితమైనటువంటి జీవితాన్ని దేవుని ఎదుట కొనసాగించవలసిన వారమై To ఉన్నాం. live an upright life before God. యథార్థమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించాలి. All this is made possible by the cross. ఇవన్నీ కూడా సిలువ ద్వారా సాధ్యమవుతున్నాయి. The holiness of God దేవుని యొక్క పరిశుద్ధత is something he wants to see in you and me. మనందరి జీవితాల్లో ఆయన కలిగి ఉన్న పరిశుద్ధత మనలో చూడాలని దేవుడు కోరుతున్నాడు. And between these two is the cross. ఈ రెండిటి మధ్యలో సిలువ కనబడుతున్నది. I want to ask you this question. ఈ రోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. How is your walk with Jesus Christ? దేవునితో నీ నడక ఏ విధంగా ఉన్నది? What difference did the cross make in your life? సిలువ నీ జీవితంలో కలగజేసిన వ్యత్యాసం ఏంటి? Sometimes we get so used to routine in our lives. చాలా సందర్భాల్లో జీవితం యాదృచ్ఛికంగా మారిపోతున్నది. We may attend many meetings on the cross సిలువను గురించి ఎన్నో కూడికలు మనం హాజరవుతూ ఉండవచ్చు. and yet see no change in our own walk with Jesus Christ. ఎన్ని సిలువ ధ్యానములు మనం ధ్యానించి అటెండ్ అయినప్పటికీ ఇంకా నీలో ఆ పరిశుద్ధత కనబడకపోతే, I'm not saying everybody is like that. Most of you probably have come so close to God because అందరూ of అలాగున్నారని చెప్పట్లేదు కానీ బహుశా సిలువను ధ్యానిస్తుంటగా నువ్వు దినదినము ఒకవేళ దేవుని నడకలో ఎదుగుతూ ఉన్నావేమో. But if that's not happening, ఒకవేళ అలాగున నీ జీవితంలో జరగకుండా ఉంటే, I'm not talking about the 99. నేను ఆ 99 మంది గురించి మాట్లాడలేదు. I'm talking about that one who is నేను ఆ lost. తప్పిపోయినటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. What happened? ఏం జరిగింది? Where did you go astray? నీవు ఎక్కడ దారి తప్పిపోయావు? Why has the cross been of no effect in your life? ఎందుకు సిలువ నీ జీవితంలో ప్రభావితంగా ఉండటం లేదు? Why has it been without any power to produce holiness in your life? ఎందుకు నీ జీవితంలో పరిశుద్ధతను కలిగించలేకపోతున్నది? Now would be a good time for you to stop and think. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఒక్కసారి ఆగి ఆలోచించడానికి ఇదే అనుకూలమైనటువంటి సమయం. Now would be a good time for you to pray about it. మరి నీవు పరిశుద్ధతలో ఎదగటానికి, సమర్పించుకోవటానికి, ప్రార్థించటానికి ఇదే అనుకూలమైన సమయం. Now would be a good time for you to say, Lord, I want the cross to produce its fruit in my life. ప్రభువా, ఇదిగో సిలువ నా జీవితంలో ఫలము ఫలించున్నట్లుగా ఉండాలని నేను ఆశపడుతున్నానని ప్రార్థించటానికి ఇది మంచి సమయం. Maybe there is somebody here who's never put their trust in Jesus Christ. బహుశా ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఇంకా ఎవరైనా ఇప్పటి వరకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే, Maybe you just came here because you know that it's a blessing to be under the preaching and teaching of God's word and with other Christians. దేవుని వాక్యం మరి దేవుని ప్రజలతో కూడా కలిసి దేవుని వాక్యం వినటం ద్వారా అది చాలా బాగుంటుంది అనే ఆ ఉద్దేశంతో ఒకవేళ ఇక్కడికి వచ్చి కూర్చున్నావేమో. Maybe you just came here out of curiosity. లేకపోతే ఏదో నీ హృదయంలో ఒక ఆసక్తిని బట్టి ఈ స్థలమునకు వచ్చి కూర్చున్నావేమో. Maybe you came here for a blessing. లేక ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తుంటే ఏదైనా ఆశీర్వాదం వస్తుందని వచ్చావేమో. Maybe you came here because you need your prayers answered, your troubles solved. లేక నీ ప్రార్థనలకు జవాబు వచ్చి నీ సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక్కడికి వచ్చి పాల్గొంటానని ఆశతో వచ్చావేమో. But you have never trusted Jesus Christ అయితే as your ఇంకా Savior. ఇప్పటివరకు నీ జీవితంలో యేసుక్రీస్తుని రక్షకునిగా నీవు స్వీకరించకపోతే, The cross will make no difference in your life. ఆ సిలువ నీ జీవితంలో ఏ వ్యత్యాసాన్ని కలిగించలేదు. And your attendance will make no difference. నీవు ఇలాగ ఎన్ని రోజులు హాజరైనా దాని వలన నీ జీవితానికి వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. You must trust Jesus Christ as your personal Savior. యేసుక్రీస్తు నీ రక్షకుడని నీ హృదయంలో నువ్వు విశ్వసించాలి. And you can do it right now.
అది ఈ క్షణమే నువ్వు చేయవచ్చు. It's not a change of religion. ఇది మతాన్ని మార్చుకోవటం కాదండి. It is not something that you have to do in works. ఇదేదో నీ క్రియల్లో నువ్వు చేసి చూపెట్టవలసింది కాదు. But you just put your faith in Jesus Christ who died for your sins. యేసుక్రీస్తు నీ పాపాల కొరకు కల్వరి శిలువలో చనిపోయాడని విశ్వసించటం. That he was buried. ఆయన సమాధి చేయబడ్డాడు. And that he rose again the third day according to the scripture. ఆయన మూడో దిన లేఖనం ప్రకారం మూడో దినాన ఆయన మరలా పునరుద్ధానుడిగా తిరిగి If లేచాడు. you believe that he did this for you, you will be saved. యేసుక్రీస్తు ప్రభువారు ఈ కార్యము నా కొరకు చేశాడు అని నీ హృదయంలో విశ్వసించగలిగితే ఆ క్షణంలో నేను రక్షించబడతావు. Let's begin these 40 days with this great truth. ఈ 40 దినముల శిలువ ధ్యానములు ఈ వాస్తవంతో సత్యముతో మనం ఆరంభిద్దాం. I want to take a few seconds to ask you to pray silently in your heart. మరి కొన్ని క్షణాలు మీరందరూ మౌనంగా ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించాలని ఆశపడుతున్నాను. If you are unsaved, ఒకవేళ నువ్వు ఇంకా రక్షించబడని వ్యక్తివైతే you can put your faith in Jesus Christ right now. యేసుక్రీస్తునందు ఈ క్షణంలోనే నువ్వు విశ్వాసాన్ని పెట్టవచ్చు. The Bible says, if you call upon the name of the Lord, you will be saved. మరి యేసుక్రీస్తు నామమును నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు రక్షించబడతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. If you put your faith in him, నీవు ఆయనందు విశ్వాసం ఉంచగలిగితే do it right now. ఈ క్షణంలోనే నువ్వు ఇంకా ప్రభుని రక్షకుడిగా స్వీకరించకపోతే ఈ క్షణంలోనే యేసునందు విశ్వాసం ఉంచు. But I want to talk to those believers, ఈ సమయంలో విశ్వాసులందరితో నేను మాట్లాడుతున్నాను. those who have forgotten that it's the holiness of God that required the cross. దేవుని పరిశుద్ధతే సిలువను కోరుకున్నది అన్న విషయాన్ని ఒకవేళ నువ్వు మర్చిపోయి ఉంటే, Would you rededicate your life to Jesus Christ this morning? ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట నీ జీవితాన్ని తిరిగి సమర్పించుకోగలవా? Maybe there's a sin that you need to confess and get rid of. నీ ఒప్పుకొని విడిచిపెట్టవలసిన పాపం ఇంకా నీ హృదయంలో ఏదైనా ఉన్నదేమో. Do it right now. ఈ క్షణంలోనే వాయిదా వేయకుండా ఇప్పుడే ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థించు. Maybe your fellowship with Jesus Christ is broken. బహుశా యేసుక్రీస్తుతో నీ అనుదిన సహవాసం ఎక్కడైనా తెగిపోయిందేమో. Get back right now. ఆయనతో సహవాసంలో మరలా తిరిగి ఏకమైపో. And say, Lord, help me to be holy. దేవుని సన్నిధిలో ప్రార్థించండి, ప్రభువా నేను పరిశుద్ధుడిగా జీవించడానికి సహాయం చేయండి. Give me a desire to walk uprightly with you all the days of my life. నా జీవితాంతము నీతి న్యాయములు కలిగి యథార్థతతో పరిశుద్ధతో నడవటానికి నాకు సహాయం చేయండి. Would you pray that? ఆ ప్రార్థన ఈ ఉదయకాల సమయంలో చేయగలవా?